హలో అండి. నేను మీ వసుధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధాస్ డైరీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర వెజ్ పులావ్ అండి. ఐరన్ రిచ్ పులావ్ ఇది. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. ఏ మసాలాలు ఉండవు. ప్రాసెస్లోకి వెళ్దాం. నేను దీనికోసం ఒక డ్రై మసాలా, ఒక 6-7 లవంగా, 3 యాలక, చిన్న దాల్చిన చెక్క, ఉల్లిపాయ, క్యారెట్, ఒక 2 బంగాళాదుంపలు, కొన్ని జీడిపప్పులండి. ఈ టొమాటో అండ్ పచ్చిమిర్చి మిక్సీ చేసుకుంటాను. ఒక గ్లాస్ బియ్యం నేను కడిగి నానబెట్టుకున్నాను. సోనా మసూరి ఉంటే సోనా మసూరి బియ్యమే నానబెట్టానండి. నేనేమి బాస్మతి రైస్తో చేయట్లేదు. ఒక కుక్కర్ తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. డ్రై మసాలా మొత్తం వేస్తున్నాను. ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి కొంచెం వేపుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఆనియన్, క్యారెట్ అన్నీ కలిపి వేసి వేపడమేనండి. కొంచెం 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది తప్ప ఇంకేం మసాలా దీంట్లో అసలు అవసరమే లేదండి. ఆ పచ్చిమిర్చి, టొమాటో మిక్సీ చేస్తాము, అదే కారం సరిపోతుంది. మీకు ఆ కారం అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ పెంచుకోండి. 4 పచ్చిమిర్చి చీరుకున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కండిషన్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను నేను. అంతేనండి. లేదు అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక పేస్ట్ చేశాను కదండి, ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకుంటున్నాను. మీకు కారం తగ్గింది అని అనుకుంటే కనుక కొంచెం మామూలు కారం యాడ్ చేసుకోవచ్చండి. జస్ట్ విజిల్ లేకుండా మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఒక 4-5 గడ్డలు నేను గోంగూర ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉంచుకున్నానండి. దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. దీనికి కొంచెం బంగాళదుంప మగ్గిన తర్వాతే ఈ పేస్ట్ వేయాలండి, లేకపోతే బంగాళదుంప పులుపుకి మగ్గదండి. కొంచెం కారం కూడా యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి కలుపుకున్నాను, ఎందుకంటే కారం సరిపోలేదు అనిపించింది నాకు. యాడ్ చేసుకుని ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి అది కూడా కలిపి యాడ్ చేసేసాను. బాగా మసలనివ్వాలి. బాగా మసిలిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇందాక నాకు ఉప్పు కారం అడ్జస్ట్ అయిందండి, బాగానే ఉంది. ఇంకా రైస్ కూడా యాడ్ చేశాను. రైస్ కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ రప్పించడమేనండి. 3 విజిల్స్ రప్పించిన తర్వాత ప్రెషర్ చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. ప్రెషర్ తగ్గిపోయింది, ఒక్కసారి చూడండి ఎలా ఉందో. చాలా గుమగుమలాడిపోయిందండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. లంచ్ బాక్స్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఉండగా ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి దీనిది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.